మిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, 130 కోట్ల భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆత్మీయ ఈదుల్ అదా బక్రీద్ శుభాకాంక్షలు. అల్లా యొక్క శాంతి కరుణ మన అందరి మీద వర్షించుగాక. ఆమీన్. మానవత్వంతో మెలుగుదాం, మంచి మనిషిగా మిగులుదాం. సోదర సోదరులారా, భగవంతుడు ఇచ్చిన చిన్న జీవితంలో ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. ఉన్నన్ని రోజులు ఒక ప్రేమ ఆప్యాయతలతో, మంచితనంతో, మానవత్వంతో మనం అందరూ కూడా మెలుగుదాం. ఈ చిన్న జీవితం కనురెప్పలు ఆర్పి తెరిచే లోపలే మన మరణం రావచ్చు. ఎన్ని రోజులు ఈ భూమి పైన ఉంటామో అన్ని రోజులు నలుగురికి ఉపయోగపడుతూ భగవంతుని పూజిస్తూ ఇక్కడ నుండి వెళ్ళడం మనందరికీ కూడా శ్రేయస్కరం. ముఖ్యంగా మనమందరూ కూడా మానవనీయ విలువలతో జీవనం గడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భగవంతుడు ఒకడే, మనమే వివిధ రూపాల్లో పూజిస్తాం. హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, ఈసాయి అయినా, మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతస్థులైనా కూడా అందరూ మన సోదరులే. మనమందరూ కూడా ఒక తల్లి బిడ్డలమే. మన ఒంట్లో ప్రవహించేది ఒకే రక్తం. కానీ కొన్ని అసమానతల వల్ల మనము కులం, మతం, ప్రాంతాలుగా, వర్గాలుగా విడిపోయి జీవనాన్ని గడిస్తున్నాం. ఇది శ్రేయస్కరం కాదు. భావితరాలకు మనము ఒక మంచి ఆహ్లాదకరమైన జీవితాన్ని, మత సామరస్యంతో ప్రతీకగా నిలిచే, త్యాగాలకు ప్రతీకగా నిలిచే ఈ యొక్క బక్రీద్ పండుగ అల్లా మనకు అందరికీ కూడా ప్రసాదించినందుకు అల్లాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనమందరూ కూడా, భారతీయులందరూ కూడా సహృదయంతో, పరస్పర సహాయ సహకారాలతో, అన్నతమ్ములుగా, శాంతియుతంగా, ప్రేమ ఆప్యాయతలతో, మంచితనం, మానవత్వాలతో మెలుగుతూ నాటి నుండి నేటి వరకు ఎలా జీవనం గడిస్తున్నామో రానున్న రోజుల్లో కూడా మనమందరూ కూడా పరస్పర కలయికలతో, ఇదే ప్రేమ ఆప్యాయతలతో మనమందరూ కూడా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా మన దేశాన్ని మన యొక్క రెక్కల కష్టంతో మనమందరూ కూడా మన భుజస్కంధాలపై మోస్తూ మన యొక్క దేశాన్ని మనం ముందుకు నడిపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈరోజు మనలోని కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మనము మన యొక్క జీవన విధానాలను మార్చుకుంటూ వెళ్తున్నాం. ఇది మంచిది కాదు. రానున్న రోజుల్లో ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఒకడే, మనమే భగవంతుని వివిధ రూపాల్లో పూజిస్తాం. హిందూ సోదరులు భగవంతునికి ఒక ఆకారం ఇస్తారు, ముస్లిం సోదరులు ఆకారం ఇవ్వరు. అంతే తేడా తప్పిస్తే ఇంకేం లేదు. కానీ మనం మన యొక్క మారుతున్నటువంటి జీవన ప్రమాణాలకు అనుగుణంగా మనం అందరూ కూడా మారుతూ వస్తున్నాం. కానీ ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరు కూడా అలవరుచుకోవాలి. ఎందుకంటే ఇది 2 రోజుల జీవితం, ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. కానీ సంస్కృతి సాంప్రదాయాలను మనం పరిరక్షించి మన పిల్లలకు నేర్పించి భావితరాలకు అందించవలసిన బాధ్యత కూడా మనపై ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఒక అంశం గురించి చెప్పదలుచుకున్న, మన పొరుగు రాష్ట్రం ఉన్నటువంటి కేరళ ప్రకృతి వైపరీత్యంతో, అకాల వర్షాలతో, అకాల వరదలతో బీభత్సంగా మారి ఈరోజు ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఒక జీవక్షేమంలా పడింది కేరళ రాష్ట్రాన్ని. అందులో ఉన్నటువంటి మన సహోదరులను అందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వంతో మనందరి మీద ఉంది. కాబట్టి మనం అందరూ కూడా చేయి కలిపి వారికి మన చేయూతను అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కేరళలోని పరిస్థితులను ఒకసారి చూస్తే మన కంటి నిండా నీరు ఒక ధారలాగా ప్రవహిస్తుంది. అల్లా వారి అందరినీ కూడా రక్షించాలని, వారి అల్లా యొక్క సహాయ సహకారాలు వారికి మెండుగా ఉండాలని నేను ఈరోజు ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా భారతీయులమైనటువంటి మనమందరూ కూడా పరస్పర అన్నాతమ్ములుగా మంచి మానవత్వాలతో మనమందరూ కూడా మెలిగి మనమందరూ కూడా జీవన విధానాన్ని కొనసాగిద్దాం. అదేవిధంగా మన దేశానికి ఉపయోగపడదాం. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన మనిషికి చాలా అవసరం. ఎందుకంటే ఈ చిన్న జీవితంలో మనం భగవంతుని దగ్గర నుండి వచ్చాం, మళ్ళీ తిరిగి మరణం తర్వాత భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళము. కానీ మనతో మాత్రం ఖచ్చితంగా 2 అంశాలు వస్తాయి. అవే పాపపుణ్యాలు. మన యొక్క జీవన విధానం, మనం చేసే కర్మలను బట్టి పాపపుణ్యాలు మనతో పాటు ఖచ్చితంగా వస్తాయి. అక్కడ మన మరణం తర్వాత భగవంతుడు మనకు స్వర్గ నరకాలు మనకు నిర్ణయిస్తారు. కాబట్టి మన అందరూ కూడా కలిసిమెలిసి ఉండి
ఒక మంచి మానవీయ విలువలతో బ్రతకవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మానవీయ విలువలు మంట కలిసిపోయాయి. ఈవెన్ ఒక కుటుంబ సభ్యుల బంధాలు కూడా డబ్బుతో ముడిపడిపోతున్నాయి. నేను గతంలో చెప్పినట్టు స్వార్థం శ్వాసగా మారిపోయింది, డబ్బే జీవిత పరమావధిగా మారిపోయింది. ఇవన్నీ కూడా క్షణికంలో వచ్చి క్షణికంలో మాయమాయే తప్పిస్తే శాశ్వతంగా మనతో పాటు ఏది నిలిచేది కాదు. శాశ్వతంగా మనం ఏదో ఒక రోజు ఇక్కడ నుండి భగవంతుడికి తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరూ కూడా భగవంతుడు ఒక్కడే, మనమే వివిధ రూపాల్లో కొలుస్తాం అని ఒక నిజాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఎంతో అనాగరిక నుండి నాగరిక లోకంకి వచ్చాం. ఆధునిక లోకం నుండి కంప్యూటర్ యుగం వైపు మనం పరుగులు తీస్తున్నటువంటి సమయంలో కూడా ఇంకా మనం కులం మతం అనే పిచ్చులతోని మనం తారతమ్య విడదీయాలనే ప్రయత్నాలు, విడిపోవాలనే భావనలకు స్పష్టి చెప్పి మనమంతా ఒకటే, మనమంతా ఒకే తల్లి బిడ్డలం, మన ఒంట్లో ప్రవహించేది ఒకే రక్తం అని గ్రహించి మనం అందరూ కూడా పరస్పరం అందరూ జీవిస్తూ సాటి వారికి ఆదర్శంగా నిలవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ప్రతి పండగ మన పండుగే. అది రంజాన్ అయినా కానివ్వండి, సంక్రాంతి అయినా కానివ్వండి, బక్రీద్ అయినా కానివ్వండి, వినాయక చతుర్థి ఏదైనా అన్ని పండుగలు మనవే. దేవుడు అందరి వాడే. భగవంతుడు మనుషులు మాత్రమే పుట్టించాడు తప్పిస్తే మతాలను పుట్టించలేదు. మనమే మన మారుతున్నట్టు జీవన ప్రమాణాలకు అనుగుణంగా మనమే కులాలు మతాలు సృష్టించుకున్నాం తప్పిస్తే భగవంతుడు ఒక్కడే. భగవంతుని దృష్టిలో మనమంతా కూడా ఒక్కటే అని గ్రహిస్తూ మనమందరూ కూడా ఆధ్యాత్మిక చింతనను అలవరుచుకొని ఉదయాన్ని లేస్తూనే భగవంతుని కలుసుకుంటూ మళ్ళీ తిరిగి పడుకునేటప్పుడు భగవంతుని కలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ దేహం, ఈ జీవితం భగవంతుని భిక్ష. సకల సౌకర్యాలతో భగవంతుని మంచి తల్లిదండ్రులను, అక్క చెల్లెలను, బంధుత్వాలను, స్నేహితులను, ఒక మంచి సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఒక మంచి సమాజాన్ని, ఒక పవిత్రమైన దేశాన్ని మనకు ఇచ్చినందుకు అల్లాహకు కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తూ మనమందరూ కూడా ఒకే తల్లి బిడ్డలమని ఆశిస్తూ మనమంతా కూడా కొలిచేది ఒకే దేవుని కాబట్టి మనమందరూ కూడా మానవీయ విలువలతో ముందడుగు వేద్దామని ఆశిస్తూ మరొక్కమారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి యావత్ 130 కోట్ల భారతీయ సోదరీమణులకు అందరికీ కూడా పేరు పేరున ఆత్మీయ బక్రీద్ శుభాకాంక్షలతో ప్రేమతో మీ పులి.